అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వైష్ణవి క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? ఇంకా భోగి, సంక్రాంతి వస్తుంది గదండీ! సో, అందరూ ముగ్గులేయాలనా, బొమ్మలేయాలనా అని ఆలోచిస్తూ ఉంటారు గదా! నేను గూడా బొమ్మలు ఎక్కువ వేస్తానండి. నేను భోగి రోజు మా ఇంటి ముందర వేయాలని ఈ బొమ్మ అయితే నేను ఫస్ట్ బుక్‌లో రఫ్‌గా గీసుకున్నాను. కాకపోతే వీడియో చేయాలని మళ్ళా ఇలా గీశాను ఫ్లోర్ మీద. నేను బొమ్మ అయితే గీశాను గానీ వీడియో తీయడం మర్చిపోయా. మళ్ళా కలర్‌లేసేటప్పుడు వీడియో తీయాలని గుర్తొచ్చి అప్పుడు వీడియో చేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే నేను గుమ్మడికాయ కలరు, ముగ్గు పిండి 2 కలిపి ఒక కలర్ అయితే చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇది బొమ్మల ఫేస్‌కి, కాళ్ళు, చేతులకి వేయడానికి. ఈ విషయం అందరికీ తెలిసే ఉంటుంది. ఇలా కలర్లు మిక్స్ చేసుకోవడము. కాకపోతే నా దగ్గర కలర్లు తక్కువ ఉన్నాయని మిక్స్ చేసుకుంటున్నా. ఇప్పుడైతే అన్ని కలర్లు దొరుకుతున్నాయిలెండి. ఇంకా ఇలా ఒక్కొక్క బొమ్మకైతే నేను కలర్లు వేస్తూ వస్తున్నాను. నేను ముగ్గులు వేయడం నేర్చుకున్నప్పటి నుంచి బొమ్మలేయడమే ఎక్కువ వేస్తూ ఉన్నాను. ముగ్గులనేది చాలా తక్కువ. మా పిల్లలు కూడా ముగ్గుల కంటే బొమ్మలు వేయమ్మా అని అడుగుతూ ఉంటారు. నేను వాళ్ళ బర్త్డేలకు కూడా బొమ్మలే వేసి విష్ చేస్తూ ఉంటాను. ఇలా అయితే బొమ్మ వేసేసానండి. మీకు గనక నచ్చితే గనక లైక్ చేయండి. అలాగే ఇది ఎవరికన్నా యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి ముగ్గులు, రెసిపీసు అలాగే ఫ్రాక్ డిజైన్స్‌తో అయితే మీ ముందుకు వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాను. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.